హలో, ఐమ్ సారీ మీ మామల ఆరి. మదన్ ప్లీజ్. దేనికి ప్లీజు? నువ్వు అసలు నాకు ఫోన్ చేయక చెప్తున్నా. ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయొద్దా? నేను బాధలో ఉన్నప్పుడు నా పక్కన ఉండేవాళ్ళు కావాలి, నేను బాధలో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేసేవాళ్ళు కావాలి, అంతే తప్ప సినిమాలకి వెళ్ళిపోయేవాళ్ళు నాకేం అక్కర్లేదు. ఏంటి జీవితాంతం నాతో పాటు ఉంటావా? ఇదే రేట్ ఉండడం. ఆ సౌండ్లు ఏంటి? ఎందుకు ఇస్తున్నావు సౌండ్లు? అన్ని అబద్ధాలే. నువ్వెప్పుడు చెప్పలేదు అబద్ధాలు, అన్ని నిజాలే చెప్పావా? నేను ఎదాలు చెప్తే చచ్చూరుకుండేదానివి. ఆ రోజు నా ప్లేస్ లో నువ్వు ఉండాల్సింది. అప్పుడు ఏ రిలీజ్ కు సంజయ్ థియేటర్కి వెళ్ళేదనుకో, అప్పుడు తెలిసి వచ్చేది నా బాధ ఏంటో. ఇది ఇప్పుడు తెలుస్తుందిరా నువ్వేంటో. ఏంటి ఏంటే నేనేంటి? నీకు ముందు నుండే భయం రా, అందుకే ఇప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటావు. ఇంతసేపు నీ గోల్ నీదే గానీ పక్కుల గురించి అసలు ఆలోచించవు. అని ఇంకొకటి చెప్తున్నా విను, బిజినెస్ లో ఎవరైనా సక్సెస్ అవుతారు గానీ నువ్వు మాత్రం ఏం పీకలేవు. దా నాకు సారీ ఎల్లో కలర్లో కావాలి, దాని మ్యాచింగ్ జాకెట్ కూడా కావాలి, ఇంకా దానికి పళ్ళు బోర్డరు అవి కూడా కావాలి. నువ్వు ముందొచ్చి ఫస్ట్ అన్నం తిను. నువ్వు నాతో మాట్లాడదామంటేనే తింటాను, లేకపోతే తిన్నావు. అసలు ఎందుకు తాగావురా? మంది ఎందుకు తాగావు? స్ట్రెస్ ఎక్కువ తాగానమ్మా. నాకేమో బిజినెస్ ఇష్టం, నువ్వేమో జాబ్ చెయ్యి అంటావు. అలాగే ఆఫీసులో జాబ్ చేస్తూ బిజినెస్ చేశాను, క్లిక్ అవ్వలేదు. ఆ స్ట్రెస్లోనే మందు తాగాను, అంతే. స్ట్రెస్ ఎక్కువైతే తాగుతారా? మరి నేను ఎన్నిసార్లు తాగుంటాలరా? మీ నాన్న చచ్చిపోయినప్పుడు నేను ఎన్ని బాధల్లో ఉన్నాను. ఎందుకు నవ్వుతున్నావు? అంటే నువ్వు స్ట్రెస్ ఎక్కువ మంది తాగితే ఎలా పడతావు ఊహించుకున్నానమ్మా. యదవా యదవని. తాగద్దురా, ఆరోగ్యం చెడిపోతుంది. స్ట్రెస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచించాలి గాని పారిపోకూడదురా. నీకు ఉద్యోగమే సమస్య కదా, ఉద్యోగం మానే. నేనే మానేహాను. మానేసావు? సరే మానేసావుగా, నాకు మందు మానేస్తానని మాటివ్వు. సరే, నువ్వు కూడా నాకు ప్రామిస్ చేయి, రుక్మిణి వాళ్ళ ఫాదర్తో మాట్లాడతానని చెప్పి. దానికి ప్రామిస్ ఎందుకు? నేను ఆ రోజు సాయంకాలమే డిసైడ్ అయ్యాను మాట్లాడడానికి. ఆ అమ్మాయి నీలా కాదురా, చాలా మంచి పిల్ల. ఎలా చెప్తున్నావమ్మా? చీర కట్టుకొచ్చిందనా? అది కాదురా, వాళ్ళ నాన్న ముందు నిన్ను ఎన్నిసార్లు వెనకేసుకొచ్చి మాట్లాడింది? పనవాళ్ళని చీర కట్టుకొచ్చిందా? నీకోసం ఎన్నిసార్లు సారీ చెప్పిందిరా. సారీ చెప్పిందా? నువ్వు కదా రోజు సారీ చెప్పింది. చెప్పిందిలే, చాలాసార్లు చెప్పింది. ఎప్పుడు చెప్పింది? అదే సినిమా థియేటర్లో చెప్పింది. అంటే నువ్వు కూడా? నేను కూడా సినిమాకి వెళ్ళాను. ఏంటే అందరూ సినిమా థియేటర్కి వెళ్ళి మనసి మాట్లాడుకుంటున్నారా? బయట రివ్యూలు ఏం చెప్తున్నారు? నా గురించి చెప్తున్నారా? ఇదంతా ఎందుకు గాని, రేపు హైదరాబాద్ వెళ్ళటానికి ప్లాన్ చెయ్యి. ఏటే లేది, రాను పోను టికెట్లకు దోలు తెరుతుంది. అయినా నీకు ఎందుకమ్మా అంత పట్టు? అక్కడ ఉండొచ్చు కదా ప్రశాంతంగా. నువ్వు నీకెల్లో చేరొద్దా? కావాలి తిను మరి. ఏం కూర ఇది? ఇలా ఉందేటి? ప్రోటీన్స్ వేయి, మినరల్స్ వేయి, జనరల్స్ వేయి.